ఓ అరణ్యంలో టీనా అనే చిన్న తాబేలు తన స్నేహితులను ఆనందంగా నాట్యం చేస్తూ చూసింది. సంగీతం ఆమెకు ఎంతో ఇష్టం. కాని తన చిన్న చిన్న కాళ్ళు నెమ్మదిగా మాత్రమే కదలేవి. అయ్యో, నేను నాట్యం చేయగలిగితే ఎంత బాగుండేదో అంటూ ఊంచుకుంది. ఇక్కడ మొదలవుతుంది టీనా కలల ప్రయాణం. డేజీ కుందేలు టీనా దగ్గర చేరుకుని తన ఉత్సాహంతో నవ్వుతూ చెప్పింది, నీకు వేగంగా పాదాలు కావాల్సిన అవసరం లేదు. నృత్యం చేయడానికి మనసుతో సంగీతాన్ని అనుభవించాలి. ఆ మాటలతో డేజీ నృత్యానికి అసలు ప్రాముఖ్యతను చూపించింది. ప్రతిరోజు టీనా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసేది. ఆమె ఊగుతూ అడుగులు వేసి కొంచెం తిరిగి ఒక్కొక్క అడుగు క్రమంగా జారిపోతుంది. లియో సింహపిల్ల కూడా తన హృదయాన్ని ఉంచి మృదువైన డ్రమ్ బీట్లు పాడుతూ టీనా సహాయం చేశాడు. ముఖ్యమైన అరణ్య ప్రదర్శన రోజు వచ్చింది. ప్రతి జంతువు రంగుల పుష్పాలు, కొమ్మల వృక్షాలతో తయారైన వేదిక దగ్గర చేరుకున్నారు. ఆమె నృత్యం కోసం సిద్ధమైంది. తన అందంలో మునిగిపోయే. నెమ్మదిగా మెల్లగా టీనా నాట్యం చేసేది. ఆ అడవి ఒకసారి నిశ్శబ్దంగా మారింది. తర్వాత అనేక వేడుకలతో ఘనమైన తృప్తిని చాటింది. టీనా నాట్యం చేసినప్పుడు అడవి అంతా ఆనందంగా మారింది. డేజీ టీనాని గట్టిగా కోగిలించుకుంది. నువ్వు చేయగలిగావు. మనసుతో నృత్యం చేశావు. టీనా ప్రకాశిస్తూ చిరునవ్వు చిందించింది. ఆ రాత్రి ఆమె కేవలం ఒక తాబేలు కాదు, ఆమె ఒక నృత్య నక్షత్రం అయిపోయింది. అడవి మెల్లగా నిద్రలో మునిగిపోయింది. టీనా ఆకాశం వైపు చూసి తన చిన్న కాళ్లతో నృత్యం చేయడంతో పాటు ప్రశాంతంగా అంగీకరించింది. నేను మళ్లీ నృత్యం చేస్తా. ఇలా టీనా శబ్దాన్ని స్వీకరించి ప్రతిరోజూ డాన్స్ చేసే తాబేలు అయిపోయింది.